హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఈ ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే తమిళ్ బిగ్ బాస్ గురించి అండి. అసలు మంచి విషయం అయితే జరిగింది. అక్కడ ఇద్దరు ఉంటారండి, ఒక లేడీ ఒక జెంట్ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కారుకి సంబంధించిన గేమ్ పెట్టారు. మన బిగ్ బాస్లో కూడా అది వరకు వచ్చి కారుకి సంబంధించిన గేమ్ అని పెట్టారండి. అంటే లాస్ట్ వరకు కారులో ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. అయితే ఇంకా తోసుకోవడం నెట్టుకోవడం అలా జరుగుతుంటాయి అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఏం చేశారంటే ఒక జంట ఆ లేడీ కలిసి ఆ అమ్మాయిని ఏం చేశారంటే వేరే ఆ లేడీని తమిళ్ బిగ్ బాస్లో ఉన్న లేడీని కాళ్ళతో లిటరల్లీ తన్నారండి వాళ్ళు బాగా. కాళ్ళతో తన్ని బయటికి నెట్టేశారు. అయితే ఆ టెన్షన్ మీద ఏమో పాపం తను చాలా ఫైట్ చేసి లాస్ట్ కింద పడిపోయి తనకి ఫిట్స్ లాగా వచ్చిందండి. ఫిట్స్ లాగా వచ్చినప్పుడు అక్కడ అసలు అదే మన తెలుగు వాళ్ళు అయితే మరి జనరల్గా అయితే ఆ గేమ్ ఏమో కానీ ముందు అందరూ బయటకు వచ్చేవాళ్ళేమో, కానీ అక్కడ తమిళ్ కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది లోపల ఉండే ఫైట్ చేస్తున్నారనమాట. నాకైతే అది నచ్చలేదు, లోపల ఉండి ఫైట్ చేయడం అనేది కూడా. ఆ ఇద్దరిని అయితే బాగా నెట్టేశారు. అసలు వాళ్ళైతే ఏం జరగనట్లు ఉన్నారండి. మా బయటకు కొంతమంది వచ్చిన వాళ్ళు మాత్రం బాగా రియాక్ట్ అయ్యారు. ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్సే చాలా బాగా అనిపించింది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే తెలుగు బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇంకా తమిళ బిగ్ బాస్ గురించి ఎందుకు అని అంటారేమో మీరు. కానీ ఒక్క విషయం అండి, గేమ్ కంటే అక్కడ మానవత్వం ముఖ్యం అనమాట. అక్కడ ఏంటంటే విజయ్ సేతుపతి గారు 2 రెడ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళిద్దరిని బయటికి పంపించారనమాట. అది హైలైట్ సీన్. మీరు కనుక ఈ వీడియో కనుక షార్ట్స్లో చూస్తే బాగా వైరల్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. చాలా హైలైట్ అసలు. ఇద్దరిని బయటికి పంపించేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది డెసిషన్ అయితే. అదే మరి మన బిగ్ బాస్లో అయితే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మన వాళ్ళు కూడా పంపిస్తారండి. ఎందుకంటే అక్కడ మానవత్వమే కదండి ముఖ్యం. ఆ అమ్మాయి పిడిసి వస్తున్నప్పుడు కనీసం వాళ్ళు బయటకు వచ్చి గేమ్ వదిలేసి అమ్మాయిని సేవ్ చేయడానికి ట్రై చేస్తే బాగుండేది. కొంతమంది మాత్రం గేమ్ పక్కన పెట్టేసి జెంట్స్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అయితే బయటకు వచ్చి వీళ్ళు చాలా బ్లేమ్ చేశారు వాళ్ళిద్దరిని కూడా. ఇంకా హైలైట్ సీన్ ఏంటంటే అక్కడ ఉన్న పార్టిసిపేట్స్ కూడా విజిల్స్ చేశారనమాట. అసలు సూపర్ అండి, సీన్ అయితే సూపర్. ఇది ఎక్కడున్న మనం ఏంటంటే బిగ్ బాస్ లవర్స్ కాబట్టి మనం ఎక్కడున్నా మన కాన్సెప్ట్ మనకి కంటెంట్ కాన్సెప్టే మనకి ముఖ్యమండి. ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం అప్రిషియేట్ చేస్తాం కాబట్టి నాకు ఈ విషయం చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నానండి. చూసారండి, ఒక చిన్న విషయంలో బిహేవియర్ పరంగా టోటల్ బిగ్ బాస్ అంటే బిహేవియర్ పరంగానే ఉంటుంది. బిహేవియర్ అంతా చూస్తారు. ఇక్కడ ఫస్ట్ ఒక అబ్బాయి ఒక అతను అయితే బయట ఉన్నాడు, ఆమె పడిపోయినప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు. ఇంకొక అతను అయితే కార్లో ఉన్నాడు. ఫస్ట్ అతను దిగాడనమాట గేమ్లో నుంచి కూడా వదిలేసి. అది చాలా బాగా అనిపించింది అనమాట. అలాంటి వాళ్ళు విన్నర్స్ కావాలండి. అదండి బిహేవియర్ అంటే. కానీ ఈ విషయంలో విజయ్ సేతుపతి గారిని మెచ్చుకోవచ్చు, ఆ ఛానల్ని కూడా మెచ్చుకోవచ్చండి. మరి తిరిగి తీసుకురారు నాకైతే తెలియదు. నాకు తెలిసి ఇంకా వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసినట్టేనండి, బయటకు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు అయితే. అయితే ఇంకా అతను ఏం చేశాడంటే లాస్ట్కి క్షమించమని కాళ్ళ మీద పడ్డాడనమాట. రియలైజ్ అయినట్లు అనిపించింది నాకైతే. తను కూడా సారీ అడిగింది. కానీ ఏదైనా ఒక మనిషి హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ తీసుకెళ్తున్నప్పుడు అందరూ దిగి తీసుకెళ్తే బాగుండు అనిపించింది. మరి మన తెలుగు వాళ్ళైతే అంతగా అలా చేయరేమో అని కూడా నాకు అనిపించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళు చాలా మంచి పని చేశారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరిని తీసేయడం కూడా ఇంకా బాగా నచ్చింది. అప్పుడు ఆ ప్రేక్షకులు విజిల్స్ వేయడం కానీ టీవీల ముందు పిల్లలు డ్యాన్స్లు వేయడం కానీ సూపర్గా అనిపించిందండి నాకైతే. అదండి మానవత్వానికి ఉన్న విలువ. ఎక్కడున్నా సరే మనం బిగ్ బాస్లో ఉన్న మంచిని మాత్రమే చూడాలండి. ఇదండి నాకు కంపల్సరీ వీడియో చేయాలనిపించింది, అందుకే చేశాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.